అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. 14 రోజుల్లో 4 ప్రమాదాలు, 84 మంది మృతి చెందారు. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు విమానాల్లో ప్రయాణించాలంటేనే గజగజ వణికిపోతున్నారు. యుఎస్లో తాజాగా ఆరిజోనాలో రన్వేపై పార్క్ చేసి ఉన్న విమానాన్ని ప్రైవేట్ జెట్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు, 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. జనవరి 29న వాషింగ్టన్లో విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీకొని 62 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసింది. ఫిబ్రవరి 9న అలాస్కాలో విమానం కూలి 10 మంది మృతి చెందారు. జనవరి 31న ఫిలడెల్ఫియాలో విమానం కూలి 6 మృతి చెందిన ఘటన మరొక ముందే. తాజాగా జరిగిన ఘటనతో ఒక్కసారిగా అమెరికా వాసులు ఉలిక్కి పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక రన్వేపై ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ జెట్ అదుపు తప్పింది. పార్కింగ్ ప్లేస్లో ఉన్న మరో ప్రైవేట్ జెట్ను ఢీకొట్టింది. దీంతో ఓ ప్రయాణికుడు చనిపోగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరిజోనా స్టేట్లోని స్కాట్స్ డేల్ ఎయిర్పోర్ట్లో సోమవారం మధ్యాహ్నం 2:45 ఈ ప్రమాదం జరిగింది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న వివరాల ప్రకారం లియర్ జెట్ 35A విమానం ల్యాండింగ్ సమయంలో పూర్తిగా నియంత్రణ కోల్పోయింది, పూర్తిగా కంట్రోల్ తప్పింది. రన్వే దాటి ర్యాంప్ పై ఉన్న గల్ఫ్ స్ట్రీమ్ 200 బిజినెస్ జెట్ను ఢీకొట్టింది. ఈ ప్రమాద నేపథ్యంలో అధికారులు స్కాట్స్ డేల్ ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. రన్వేను క్లియర్ చేసి విమానాల రాకపోకలను సిద్ధం చేసేందుకైతే చర్యలు చేపడుతున్నారు. ప్రమాదానికి కారణమైన లియర్ జెట్ విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే విషయం ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఇటీవల అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 2 వారాల్లో 4 ప్రమాదాలు జరిగాయి. జనవరి 29న వాషింగ్టన్ సమీపంలో ఓ విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టడంతో 67 మంది చనిపోయారు. ఇక 2 రోజుల తర్వాత అంటే జనవరి 31న ఫిలడెల్ఫియాలో ఓ రవాణా విమానం కూలిపోయి 6 మరణించారు. ఫిబ్రవరి 9న అలాస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా జరిగిన ఈ ప్రమాదంతో గత 2 వారాల్లో 4 ప్రమాదాలు జరగగా మొత్తం 85 మంది వరకు చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. మొత్తం మీద అగ్రరాజ్యం అమెరికాను విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయంటే అవునని అనిపిస్తుంది. తాజాగా మనం చూస్తున్న దృశ్యాలవి స్క్రీన్ మీద ఆరిజోనా స్టేట్లో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలవి. మరోవైపు గతంలో జరిగిన ఫిలడెల్ఫియా ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు, అలాగే వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లో జరిగిన దృశ్యాలు, ఇది అలాస్కాకు సంబంధించిన దృశ్యం. సో వరుసగా ఈ ఘటనలన్నీ కూడా 2 వారాల వ్యవధిలోనే జరిగిన దృశ్యాలు. ఇవి ఈ 2 వారాల వ్యవధిలో జరిగిన దృశ్యాలు. రైట్, వాషింగ్టన్ డీసీలో జరిగిన ఎయిర్పోర్ట్లో అక్కడ ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టి ఒక్కసారిగా 67 మంది ఆ ఘటనలో మృతి చెందారు. ఆ శకలాలన్నీ కూడా సమీపంలో ఉన్న నదిలో పడ్డాయి. ఆ ఘటన ఘోర ప్రమాద ఘటన అది అమెరికాలో. దీనికి సంబంధించిన దృశ్యాలు అప్పుడు 67 మంది చనిపోయారు. తర్వాత ఫిలడెల్ఫియాలో జరిగింది మరో ఘటన. ఫిలడెల్ఫియాలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా దృశ్యాలు మన స్క్రీన్పై చూస్తున్నాం. ఆ ఘటనలో కూడా ప్రమాదవశాత్తు జరిగింది. ఆ ఘటనలో కూడా చనిపోయారు. దాని తర్వాత అలాస్కాలో జరిగిన ఘటన. ఇక అలాస్కాలో కూడా చిన్న విమానం ఒకటి సముద్రంలో కోల్పోయింది. పైలట్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సో మొత్తం మీద గడిచిన 2 వారాల్లో అంటే వాషింగ్టన్ సమీపంలో జరిగిన విమానం 67 మంది, ఫిలడెల్ఫియాలో రవాణా విమానం కూలిపోయి 6, అలాగే అలాస్కాలో దాదాపు పైలట్ సహా 10 మంది. సో తాజాగా జరిగిన ఆరిజోనాలో జరిగిన దృశ్యాలు ఇవి మనం చూస్తున్నాం. స్కాట్స్ డేల్ ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. పార్క్ చేసి ఉన్న ఒక ప్రైవేట్ జెట్ను మరో ప్రైవేట్ జెట్ ఢీకొట్టింది. ఆ దృశ్యాలు చూస్తే నిజంగా ఒళ్ళు గగురు పొడిచే దృశ్యాలు అవి. విమాన ప్రమాదాలు అమెరికాలో వరుసగా చోటు చేసుకునడంతో ఒక్కసారిగా అసలు విమానాల్లో ప్రయాణించాలంటేనే హడలిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ను మూసివేశారు అధికారులు. అయితే ప్రమాదానికి గల కారణాలేంటి? స్కాట్స్ డేల్ ఎయిర్పోర్ట్లో సోమవారం మధ్యాహ్నం 2:45 ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అందిస్తున్న వివరాలను బట్టి దీనికి గల కారణాలేంటి, అసలు కారణాలకు సంబంధించి విశ్లేషిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఆ ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారు, విమానంలో ఎంతమంది ఉన్నారు, అసలు విమాన ప్రయాణాలకు సంబంధించి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి కనబడుతోంది. వరుస విమాన ప్రమాదాలతో ఒకసారిగా 2 వారాల్లో
4 ప్రమాదాలు, 85 మంది మృతి చెందారంటే అసలు ఏం జరుగుతుంది? అమెరికాలో విమాన ప్రయాణాలకు సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ప్రస్తుతం సందేహాస్పదంగా మారుతున్న పరిస్థితి. నిజంగా ఈ వరుస ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులైతే ఉలిక్కి పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో విషయం గుర్తించిన విమానాశ్రయ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం స్థానికంగా ఆసుపత్రి తరలించారు. ఇక క్షతగాత్రులను కూడా అదే ఆసుపత్రి పంపించారు. అలాగే ప్రమాదం వల్ల విమానాశ్రయంలో విమానాల రాకపోకలను అయితే తాత్కాలికంగా నిలిపేశారు. ఆపై ప్రమాదానికి గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా విమానంలో సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. అయితే మొత్తం మీద వరుస ప్రమాదాలతో ఈ ఘటనతో ఒకసారి ఉలిక్కి పడుతున్నారు. కంప్లీట్గా రన్వేపై నియంత్రణ కోల్పోయిన ఈ విమానం, ఆరిజోనాలో తాజాగా జరిగిన ఈ విమాన ప్రమాదం అయితే రన్వేపై నియంత్రణ కోల్పోయింది, కంట్రోల్ తప్పింది, మరొక విమానాన్ని ఢీకొట్టింది. సో ఓవరాల్గా ఈ ప్రమాదాలన్నీ కూడా, ఈ వరుస ప్రమాదాలు సంభవిస్తుండడంతో అమెరికా ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏం జరుగుతోంది? ఒక్కసారిగా విమాన ప్రమాదాలకు సంబంధించి ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు? ఎందుకు సరైన చర్యలు తీసుకోవట్లేదు? అక్కడ మానవ తప్పిదమా, సాంకేతిక కారణాలా ఏంటనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఒక ఆసక్తికర చర్చ అయితే అమెరికా వ్యాప్తంగా జరుగుతుంది. విమాన ప్రయాణికులు రైట్, ఇలా వరుస విమాన ప్రమాదాలతో ఒక్కసారిగా అమెరికాలో విమాన ప్రయాణికులైతే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా గడిచిన 2 వారాల్లో జరిగిన ఈ సంఘటనలు ఒకసారి మనం చూస్తున్నాం. ఫిబ్రవరి 9న జరిగిన ప్రమాదం, అది అలస్కాలో చిన్న విమానం ఒకటి సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా విమానంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిజంగా దిగ్భ్రాంతికర దృశ్యాలవి. సముద్రంలో అలస్కాలో ఆ విమానం కూలిపోయి పూర్తిగా పేలిపోయింది, మంటలు చెలరేగుతున్నాయి. సముద్రంలో కూలిన తర్వాత కూడా పూర్తిగా కుప్ప కూలిపోయిన సముద్రంలో తర్వాత కంప్లీట్గా విమానం అంతా కూడా పేలిపోయిన పరిస్థితి. పైలట్తో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అలస్కాలో ఫిబ్రవరి 9న ఆ చిన్న విమానం కూలిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలవి. సో తాజాగా జరిగిన ప్రమాదం కూడా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. వరుస ప్రమాదాలు. ఇక వాషింగ్టన్లో జరిగిన ఇది ఫిలడెల్ఫియాకు సంబంధించిన దృశ్యం. ఇది ఫిలడెల్ఫియాలో రవాణా విమానం కూలిపోయి 6 మరణించారు. డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం. ఫిలడెల్ఫియాలో రవాణా విమానం, అది 6 చనిపోయిన పరిస్థితి. ఆ విమానం కుప్పకూలిపోయి కంప్లీట్గా నియంత్రణ తప్పి పూర్తిగా పేలిపోయిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ఏంటి కారణాలు? సాంకేతిక కారణాలు. ఇది మాత్రం వాషింగ్టన్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి జనవరి 29న వాషింగ్టన్లో ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొట్టి పూర్తిగా సముద్రంలో ఆ విమాన శకలాలు, ఎవ్వరూ బతకలేదు, 67 మంది ప్రాణాలు కోల్పోయారు. సో అలా వరుస ప్రమాదాలు 2 వారాల్లో తాజాగా జరిగిన ప్రమాదం కూడా అలాంటి పరిస్థితి. ఆరిజోనాలోని స్కాట్స్డేల్ ఎయిర్పోర్ట్లో జరిగింది ఘటన. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏవియేషన్ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు ఆరిజోనా ఎయిర్పోర్ట్లో మరో ప్రైవేట్ జెట్ను ఢీకొట్టి పూర్తిగా ఆ విమానం దిగ్భ్రాంతికరమైనటువంటి ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణికుడు అయితే స్పాట్లో నుంచి చనిపోయాడు. ప్రస్తుతం ఆ క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. సో వరుస ప్రమాదాలతో అయితే ప్రస్తుతం అమెరికాలో విమానాల్లో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనబడుతుంది.